ట్రావెల్ అనమాట. హీనయానం అంటే ఈ దేహం యొక్క హీనయానము మహాయానం అనేటువంటి రెండు ఉంటాయి. అవి కూడా ఆ రోజు చెప్పుకున్నాం మనం, హీనయానం మహాయానం ఎలా డివైడ్ అయ్యామని చెప్పుకున్నాం. ఇది హీనయాన సిస్టంలో ఏం చేస్తారంటే అసలు బౌద్ధ మతం ఉండేటువంటి బుద్ధుడు ఇచ్చినటువంటి మొట్టమొదటి డాక్టర్ అంతా కూడా దీనికి సంబంధించింది. భగవంతుడు కూర్చోబెట్టడం ఇలా తయారు చేయడం ఏమి ఉండదన్నాడు. అందుకే ఆయన నిరీశ్వరవాదుడు అని కూడా పిలిచారు. శంకరాచార్యులు కొట్టుకొచ్చారు ఆయన. వచ్చి అద్వైతం అంత అద్వైతం అన్నారు. బుద్ధిజానికి అద్వైతానికి పెద్ద తేడా ఉండదు, చిన్న వెలిగి పెట్టాడు అంతే. చేసి వేదధర్మాన్ని మళ్ళీ ఆయన ప్రతిష్ఠ చేశారు. బుద్ధుడు మొట్టమొదటి ఇచ్చినటువంటి టీచింగ్స్ లో ఏంటంటే కాజ్ అండ్ ఎఫెక్ట్. ఈ సృష్టి ఇలా ఎందుకు ఉందంటే ఇంతకు పూర్వం దీనికి కాజు ఉంటుంది. మీరు ఇప్పుడు ఇలాగ ఉన్నారనుకుంటే ఇంతకు పూర్వం మీరు చేసినటువంటి పనులు చేసినటువంటివి ఇవన్నీ కలిపి ఈ రకమైనటువంటి దేహమును వాటిని ఇస్తుంది. ఏదైనా అంతే అన్నాడు. భగవంతుడు ఏం చేయడు అన్నాడు. ఇన్ఫాక్ట్ కరెక్ట్ అని చెప్పి ఏమిటో ఈ భగవంతుడు మనకి ఇన్ని కష్టాలు కలిగి చేయాలి, ఈ భగవంతుడు మనకే ఇన్ని కష్టాలు ఎందుకు కలిగి చేయాలి, జీవితంలో నాకే ఎందుకు కష్టాలు, సినిమా డైలాగ్ పనికి వస్తాయి, అన్ని కష్టాలు నాకే ఈ జీవితంలో ఉన్నాయి, కారణం ఎవరు? నువ్వే అన్నాడు. ఎప్పుడైతే దాన్ని యాక్సెప్ట్ చేస్తామో ఇప్పుడు నుంచి జాగ్రత్తగా ఉన్నాం. ఇప్పుడు అట్లీస్ట్ క్రిస్టియన్ థియాలజీలో మాత్రం కొంచెం తనీసి చర్చి వాళ్ళు చెప్పిన నమ్మకం నెగిటివ్ గా వాళ్ళు తీసుకెళ్లిపోయి మీకు సాఫ్ట్ గా చేస్తాడు. ఏం చేస్తానంటే అక్కడ ఏం చెప్తాడంటే మీ పాపాలన్నీ దేవుడు భరించడం అన్నాడు. అదే పాపాలు తీసుకోమన్నాడు. ఏం చేసినాడు? భరించుకుంటాడు. ఎందుకంటే ఇంకా హ్యుమానిటీని రాంగ్ మార్గంలోకి తీసుకెళ్లేటటువంటి సిస్టమ్ అది. బుద్ధుడు గారిని పర్ఫెక్ట్ సిస్టమ్ చేశాడు. అసలు సిస్టమ్ అనేది చాలా పర్ఫెక్ట్ గా చేశాడు. కానీ ఆయన ఈజ్ టూ ఎర్లీ. ఇప్పుడు బుద్ధుడు వచ్చి ఆ టీచింగ్ అని చెప్తే 1000 మందికో 2000 మందికో అర్థం. ఆ రోజు తెలిసింది అది. అందుకని శంకరాచార్యులు వచ్చింది రీఎస్టాబ్లిష్ చేయవలసి వస్తుంది. దాంతో డైవర్షన్ వచ్చేస్తుంది. అంటే అర్హత లేని వారికి ఎక్కువ అర్హత ఇస్తే ఏంటవుతుంది? వేమని చెప్పాడు, కనకపు సింహాసనము సునకము కూర్చుండబెట్టి పట్టము గట్టిన మనిగడి ఉణమతానేలమా అక్కడైనా ఉండని డింగ్ అని పైపెట్టి ఇంటిని తోకోకుండా పైపోతుంది. మనమైనా అంతే. వేమన మహాయోగి, ఆయన తొక్కడు కాదు. రస విద్యలో సిద్ధుడు ఆయన. ఆయన ఇచ్చినటువంటి పద్యాలలో రసం ఎలా తయారు చేయాలి, బంగారం ఎలా తయారు చేయాలి అంతా ఉంటుంది. పసుపు ఏదంతా ఉంటుంది. మందులు ఉంటాయి, మార్పులు ఉంటాయి. ఎవరికైనా వాడి గురించి నేచర్ పూర్తిగా తెలుసుకోవాలంటే అంటే గ్రూప్ లో వాడికి ఇంపార్టెన్స్ ఇచ్చాడు. ఇంపార్టెంట్ తీసుకువచ్చి పూజల్లో వాటిలో వీటిలో ఇంపార్టెంట్ కూర్చోబెట్టారు. అర్హత లేదు, గాడి చదువుకుంటాడు. చాలా మంది ఇక్కడి నుంచి ఎందుకు వెళ్ళిపోతారంటే అర్హత లేనప్పుడు ఇస్తే పడు చేసుకుంటారు. మగైనాడు ఆయన అర్హత ఉండేటాడు, ఇవ్వక్కర్లేదు, అది చేసుకుంటే వెళ్ళిపోతాడు. వాడికి ఇవ్వక్కర్లేదు. అంచేత ఇప్పుడు నువ్వు ఉండేటటువంటి సిచ్యువేషన్ అది కుదిరి చెప్పినటువంటి సృష్టి మొత్తం అలాగే ఏర్పడుతుంది అన్నాడు. భగవంతుడు ఆడేవాడు లేదంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ అన్నాడు. అది హేయానంలో ఆయన చెప్పినట్టు. దానికి 4 రకములైనటువంటి థియరీస్ ఇచ్చారు. వాటికి ఇచ్చింది, డీటెయిల్గా ఇచ్చింది. Each is the effect of its own. Ade that term is a cause of being. Each is effect of its antecedent cause, and a cause in its turn
దీంట్లో తప్పుడు పడ్డ ఏంటంటే టు ఇట్స్ సక్సెసర్ sum total of the nidanas being based on the four truths, a doctrine especially characterized in the Hinayana system. They belong to the theory of the stream of catenated law which produces merit and demerit and finally brings karma into full sway. It's based upon the great truth that the reincarnation is to be the dreaded, as existence in this world only entails upon man's suffering, misery, pain, death, itself being unable to deliver man from it, since death is merely the door through which he passes to another life on earth after a little rest on the threshold. భౌతికమైనటువంటి లోకంలోనికి భౌతికమైనటువంటి శరీరంలోనికి మనకు వచ్చినప్పుడు ఇవి తప్పట. సఫరింగ్, మిజరీ, పెయిన్, డెత్. డెత్ కూడా పెద్ద విషయం కాదు సార్. డెత్ అయిపోయిన తర్వాత కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటారు. దేవస్థానికి వెళ్ళినా మళ్ళీ బయటికి వచ్చేయాలని దూరం ఉంటుంది. వచ్చిన తర్వాత ఏమిటవుతుంది అంటే మళ్ళీ పెయిన్, మిజరీ, డెత్, బాధలు, దుఃఖము, ఈ తప్ప ఇంకెళ్ళేదంట. అంచేత భౌతికమైన శరీరంలో భౌతికమైన లోకంలోకి పునర్జన్మ చెందడం అనేటువంటి దాన్ని హీనయానంలో ఉండేటటువంటి పరమమైనటువంటి బౌద్ధులు భయపడతారు. వద్దు, ఏమిటి చేయాలి? నిర్వహణ కావాలి. The Hinayana system or school of the little vehicle is of very ancient growth, while the Mahayana is of the latter period, have been organized after the death of Buddha. బుద్ధుడు ఉండేటప్పుడు ఉండేటటువంటి హీనయానము, తర్వాత బుద్ధుడు వెళ్ళిపోయిన తర్వాత కొంచెం అందులో డిఫెక్ట్లు అన్ని సర్దుబాటు చేసి పిట్టకమ్మలని ఉంటాయి అందులో, వాటిని రీఅరేంజ్ చేసి రాసినటువంటిది మహాయానం. Yet the benefits of the latter and the tenets of the latter are as old as the hills that have contained such schools from time immemorial. And the Hinayana and the Mahayana schools, the latter that of the great vehicle, both teach the same doctrine in reality. ఇవి చాలా ఓల్డ్ అయినటువంటి రెండు కూడా ఒకటే చెప్తాయి, వాటికి వీటికి చిన్న తేడా తప్ప. ఈ యాన అనేటటువంటి దానికి వెహికల్ అని అర్థం, ఇలా చెప్పుకున్నాం సాంస్క్రిట్ లో. వాహనం అనేటటువంటి దానికి యానం అంటారు. మహాయానము, హీనయానం is a mystic expression, both vehicles, including that man may escape the suffering of free births and even the false bliss of Devachan by obtaining the wisdom and knowledge which alone can dispel the fruits of illusion and ignorance. బుద్ధత్వం వచ్చినంతే మాత్రమే ఈ మాయ అనేటటువంటి దాని ద్వారా మనం బయటికి రాగలం. ఈ మహాయానం అనేటటువంటి స్కూల్ కంటే హీనయానం స్కూల్ గురించి రియల్ ఎక్స్ప్రెషన్ ఇచ్చినటువంటిది ది వాయిస్ ఆఫ్ సైలెన్స్ మేడం బ్రాడ్స్కీ కానీ చదివితే ఈ హీనయాన స్కూల్ మొదటి నుంచి ఏమి నేర్పింది అన్నీ అందులో ఉంటాయి. హాల్స్ ఆఫ్ విజ్డమ్, హాల్స్ ఆఫ్ లెర్నింగ్ అనేటటువంటి ఉంటాయి. యూజువల్ గా హాల్ ఆఫ్ లెర్నింగ్ లో కొట్టుకుని మానవ జాతి వెళ్ళిపోతున్నారు. హాల్ ఆఫ్ విజ్డమ్ కి రావాలి. బుద్ధుడు అవ్వాలి ప్రతివాడు. బుద్ధుడు అనేటటువంటి వాడు జ్ఞానం అనేటటువంటి తెలుసుకోవడం ద్వారా, జ్ఞానం లేకపోతే ఈ సంసార బంధముల మోహముల నుండి బయటపడడం అనేటటువంటిది వీలు కాదని చెప్పి ఇంకోసం ఎందుకు చదువుకోవాలి? భక్తి ఒక్కటి కొడితే చాలు, చదువుకుంటే రామనామం రామనామం అని కొడితే బాగానే ఉంటుంది. విషయం వచ్చినప్పుడు ఏమి ఉండదు కదా. అంతా బాగానే ఉన్నప్పుడు రామనామం బాగానే ఉంటుంది, ఏదైనా విషయం వచ్చినప్పుడు అన్నాడు. అంచేత బుద్ధుడు నేర్పినటువంటిది ఏంటంటే బుద్ధుడు ఇచ్చినటువంటి విజ్డమ్ అండ్ నాలెడ్జ్ కంపల్సరీ చెప్పాడు. Maya or illusion is an element which enters into all finite things. For everything that exists as only a relative, not an absolute reality, since the appearance which the hidden phenomena shows for any observer depends upon his power of cognition.
ప్రపంచంలో కనిపించేది అంతా మాయ. ఎనీ ఫైనైట్ ఎగ్జిస్టెన్స్ ఇస్ మాయ. సేమ్ చెప్పాను నేను శంకరాచార్య, కానీ కొంచెం డబ్బుడండి. ఆయన ఏం చెప్పాను? జగన్ మిథ్య, బ్రహ్మ సత్యం. సింపుల్ గుడ్ బై టుడే. బ్రహ్మం అనేటువంటిది ఒకటే సత్యం, జగత్తంతా మిథ్య. జగత్ అంటే దట్ విచ్ మూవ్స్. జగత్ అంటే దట్ ఈస్ ఫ్లోటింగ్, దట్ గోయింగ్ అండర్ చేంజ్. ఎవ్రీథింగ్ దట్ కమ్స్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఇట్ హ్యాస్ టు చేంజ్ అన్నాడు. ఇట్స్ నాట్ పర్మనెంట్. అంతే బ్రహ్మమే ఆం బ్రహ్మాస్మి అన్నాడు. అదే అద్వైతం అంటే. అద్వైతం ఏంటంటే నాట్ టు. అద్వైతం అంటే సింపుల్ సార్, నాట్ టు. భగవంతుడు నేను ఒకటే అనేటటువంటి సాధన చేయటం అనేటటువంటిది అద్వైతం. చాలా కష్టమైనటువంటి సాధన, కానీ చరమమైనటువంటి సాధన అది ఆఖరి. శంకరాచార్య యొక్క వర్క్స్ అన్ని మనం చదువుకుంటే అర్థమైనటువంటిది అహం బ్రహ్మాస్మి అనేటువంటిది ఆఖరికి ఇచ్చినటువంటి మంత్రముగా తెలుస్తుంది. సోహమస్మి, అహమస్మి, బ్రహ్మాహమస్మి. నా వాక్యాలండి. జగన్మిథ్య, బ్రహ్మ సత్యం. బ్రహ్మం ఎప్పుడైతే చూడటం మొదలుపెట్టిన తర్వాత సమస్తమునందు బ్రహ్మం కనిపించడం మొదలుపడుతుంది. దెన్ ఎదురుగా ఉండేటువంటి ఫైనైట్ బీయింగ్ కనిపించడం మాత్రం అందులో ఉండేటువంటి పరబ్రహ్మం కనిపించడం మొదలుపెడుతుంది. కాబట్టి సో ఎవ్రీ పర్సన్ అరౌండ్ యూ ఆల్సో యూ కెన్ లుక్ ఎట్ హిమ్ యాజ్ బ్రహ్మ. దీన్నే వేరేగా కనిపిస్తాయి, ఇవన్నీ ఒకటే. విభూతి యోగంలో కృష్ణుడు ఇదే ధ్యానం ఇస్తాడు. ఈ ఆకాశం అంతా నేను వ్యాపించున్నాను, ధ్యానం చేసుకోమన్నాడు. ఆయన గురించి ఆయన డబ్బా కొట్టుకోవడం కదా. విభూతి యోగంలో ఏవైతే ఆయన తన గురించి చెప్పుకున్నాడో ఆ చెప్పుకున్నటువంటిది మనం కొద్దిసేపు ధ్యానం చేసుకోమన్నాడు. రోజుకి ఒకటి చొప్పున, రోజుకి వారానికి ఒకటి చొప్పున ధ్యానం చేసుకోండి. మీ లైఫ్ అయిపోతుంది. మీ మనస్సు ఎంతవరకు వెళ్తుందో, మీ జ్ఞానం ఎంతవరకు వెళ్తుందో అంతవరకు మీరు వ్యాపించున్నట్టుగా లెక్క. మీరు ఏం చేసుకుంటారు? ఈ ఫిజికల్ బాడీలో చిన్న మొక్కలు మీరు ఇరుక్కున్నట్టుగా అనవసరం లిమిట్ చేసుకోకుండా. మీరు బ్రహ్మం, నేను బ్రహ్మం. సో వీళ్ళు ఏం చెప్పారంటే మహాయానం వాళ్ళు చుట్టూ ఉండేటంతా రబిష్, మాయ అన్నాడు. అయితే చూడగలిగే వాడి యొక్క డెప్త్ ఎంత ఉందో అంత కనిపిస్తుంది అన్నట్టు. ఇప్పుడు నేను చాలాసార్లు చెప్తుంటా, మన కళతో చూసే ప్రపంచం వేరు, ఈ ప్రపంచాన్ని రామకృష్ణ పరమహంస గారు చూసినటువంటిది వేరు, రమణ మహర్షి చూసింది వేరు, సివి గారు చూసింది వేరు, మాస్టర్ గారు చూసింది వేరు, శ్రీకృష్ణుడు చూసిన ప్రపంచం వేరు. అదే ప్రపంచాన్ని మనం చూస్తుంటాం, కానీ వాళ్ళు చూసేటటువంటి లెవెల్ వేరు. ఆ భవిష్యత్తు ఒకటి కనిపిస్తుంది, వారి వెనక ఉండే శరీరం, దీని యొక్క ఈ జీవి అన్ని మొత్తం కనిపిస్తాయి. అందుకే ఆ స్టేట్ లోంచి చూడటం అనేటటువంటి అలవాటు చేసుకున్నాడు కాబట్టి, బ్రహ్మముగా తను ఐక్యం చెందాడు కాబట్టి. బుద్ధుడు ఇచ్చినటువంటిది ఏం చేశాడు? సమస్తమైనటువంటిది కాజ్ అండ్ ఎఫెక్ట్ అన్నాడు. భగవంతుడు క్రియేట్ చేయడం ఇచ్చాడు. ఇంతకు పూర్వం ఉన్నటువంటి కారణం మనం చెప్పుకున్నాము, బుద్ధుడికి సంబంధించిన సప్తాహం చేశాము. ఒక దాంట్లో నుంచి ఒక దాంట్లో ఉదాహరణ తప్ప భగవంతుడు కనిపించడం ఏం చేస్తాను అడిగాడు. భగవంతుడిని గొడవ పెడుతున్నాను, కనిపించడం ఏం చేస్తాను, వేస్ట్ కదా అన్నాడు. ఏం చేయగలవు అన్నాడు. నిజంగా మీకు భగవంతుడు కనిపించడం కొంచెం ఏంటోపోతుంది, వచ్చబడిపోతుంది, తెలియపోతే. రాత్రి సడన్ గా నేను వచ్చి నేను శివుడిని కానీ కార్తీక మాసం శివుడిని ఏం కావాలన్నాడు. హోటల్ ఇస్తారు, ఒంటరిగా మీరు ఉన్నప్పుడు ఎవరైనా వచ్చాడు అనుకోండి, మన అదృష్టం వాడు కనిపిస్తుంది. ఏం చేస్తామని అడిగారు. ఏం చేస్తామని అడిగారు కాబట్టి వీడు నిరీశ్వరుడు అని బుద్ధుని గుర్తించారు. యాక్చువల్ గా నిరీశ్వరవాదం కాదు, శూన్యవాదం అంటారు. ఒక రకంగా శూన్యము, ఒక రకంగా పూర్ణం. అంత అయిన తర్వాత ఏమిటి వస్తుంది? ఏం ఉండదు అన్నాడు. అంతే, దిస్ ఇస్ నథింగ్ అన్నాడు. ఎవ్రీథింగ్ కమ్స్ అవుట్ ఆఫ్ నథింగ్, గోస్ ఇంటూ నథింగ్ అన్నాడు. అది శూన్యవాదం అంటారు. మొదటి తమాషగా లాజికల్ గా ఉంటాం. మొదటికి సంబంధించిన గ్రంథంలో నా దగ్గర కొన్ని ఉన్నాయి, కావాలంటే ఎవరైనా ఈ 12 నిదాలు పంచశీలం ఇవన్నీ ఉన్నాయి, కావాలంటే చదువుకోవచ్చు.
సిడీలు ఆడియో వీడియో వీడియో ఓ రోజు వినిపించేస్తుంది. Maya or illusion is an element which enters into all finite beings. For everything that exists has only a relative, not an absolute reality. This is the appearance which the hidden phenomena assumes for any observer depends upon his power of cognition. అప్పుడు ఆ రకంలో ఈ చేంజ్ అవ్వకుండా అంత చూడగలమన్నమాట. To the untrained eye of the savage, a painting is at first a confusion of and drops of color. While an educated eye can see instantly a face or a landscape. మంచి పెట్టి అక్కడ పెట్టామనుకో, తీసుకొచ్చి ఒక అబార్జీ పెట్టి కూర్చోబెట్టుకోండి, ఎవడో ఈ పిచ్చి గీతలు గీసినట్టుగా అనిపిస్తుంది. అదే తీసుకొచ్చి మనం చూస్తుంటే ఒక చెట్టు, దాంట్లో ఏదో ఒక ఆర్ట్ ఏదో కనిపిస్తుంది. సంగీతం బాగా చక్కగా పడుతున్నారు అనుకోండి, ఎవరైనా మంచి రాగంలో తన్మయంలో ఉన్నాడు. గీతల జీవితాలు నడిపేటటువంటి కొందరు ఉంటారు, వాళ్ళకి ఏం పైన ఒకటే అన్నమాట. కొంచెం సంస్కారం ఉండేటటువంటి అందులో ఉండే నాదాన్ని అనుభవించడం మొదలుపెడతారు. శాస్త్రీయమైనటువంటి సంగీతం అందులో ఒక నాదం ఉంటుంది. దాన్ని ఆస్వాదించడానికి ఒక లెవెల్ కావాలి, ఒక ఇయర్ కావాలి. బూరిష్ మ్యాన్కి రోడ్డు మీద వెళ్ళేటటువంటి శాస్త్రీయ సంగీతం ఏం లేదనిపిస్తుంది. అందులోకి వెళ్ళినటువంటి సంవత్సరం అందులో కనిపిస్తుంది. ఒక పెయింటింగ్ అయినా అంతే, ఒక ఆర్ట్ అయినా అంతే. హిస్టరిక్ వాల్యూ ఉండేటువంటి చాలా విషయాలు కొందరికి ఏం పట్టవసరం అన్నమాట. చక్కని పోయిటరీ ఉంటుంది. పోయిటరీ ఎంతమంది చదివారు? మా చిన్నప్పుడు బాగా పోయిటరీ చదివారు. రాష్ట్రాలు చిన్నప్పుడు మంచి పోయిటరీ ఉండేది. గీతాంజలి నుంచి టెన్నిసన్, బైరన్, కీట్స్ కలెక్షన్స్ ఉండేవి ఇంగ్లీష్లో. పోతన, మామయ్య వీళ్ళ దగ్గర నుంచి కలెక్షన్స్ ఉండేవి. ఇప్పుడు పిల్లలకి ఒక్కడిగా ఉపయోగం లేదు. ఓకే, చక్కనైనటువంటి ఆ పద్యాన్ని చదువుకుని ఆస్వాదిస్తుండేటప్పుడు ఒక తమ్యం కలుగుతుంది. అదే మొన్న ముదుసూరిగా దింపిస్తే ఏమిటో వేస్తున్నాను అడుగు. It doesn't appeal to him at all. Some of the nice things, it doesn't appeal to majority of humanity. కదా అన్నాడు. అలాగే ఈ సృష్టి ఉంటా అన్నాడు. నువ్వు ఏ లెవెల్లో ఉంటావు ఆ లెవెల్లో అర్థం చేసుకుంటావు అన్నాడు. మరీ బుద్ధుడు మరి దుర్మార్గుడు. నువ్వు ఏ లెవెల్లో ఉంటావు ఆ లెవెల్లో కనిపిస్తూ ఉంటుంది. అడిగిన సహజంగా ఏం చేస్తుంది నీకు ఎంత తెలియదు అన్నట్టు. సో నథింగ్ ఇస్ పర్మనెంట్ ఎక్సెప్ట్ the one hidden absolute existence which contain in itself the nomen of all realities. బ్రహ్మం అనేటటువంటి ఏదైతే అనుకున్నది ఒక్కటే సత్యం, అయితే ఏం సత్యం కాదన్నాడు. The existence belonging to every plane of being up to the highest Jnani Chauhans, all in degree of a nature of shadow cast by a magic lantern on a colorless screen. But all things are relatively real, for the cognizer is also a reflection. And the things cognized are therefore as real to him as himself. Whatever reality things possess must be looked for in them. Wonderful. ఎంత పెద్దవాడైనట్టు, ఈవెన్ క్రైస్ట్ అయినా సరే, సూర్యుడైనా సరే, నిపుణులైనా సరే, అంతా ఈవిడ అన్నాడు. అంత ఆ సమయానికి అంతవరకు చూసేటప్పుడు అప్పటికి అది అంత కరెక్టే తప్ప నిజమైన అబ్సల్యూట్ రియాలిటీ కాదు. సో అబ్సల్యూట్ రియాలిటీకి ట్రావెల్ చేయటం అనేటటువంటిదే మహానిర్వాణం. బుద్ధుడు మహానిర్వాణం అనేటువంటి పదమునందు చూసి దీంట్లో ఉండే రియాలిటీ తెలిసి తన యందు సమస్తమైన సృష్టిని చూడగలిగాడు. తన యందు భూమిని ఇలా కొట్టాడు. ఈ భూమి అది నువ్వు కూడా అడగడానికి ఇంద్రుడు ఇంద్రుడు వచ్చి ఈ భూమి ఇస్తాను నీకు అన్నాడు. ఇలా కొట్టాడు అని చెప్తాం. బుద్ధుని ధ్యానం చేసినప్పుడు ఒక చెయ్యి ఇలాగా, ఒక చెయ్యి ఇలాగా ఉంటుంది.
5 రకములైన ముఖ్యమైన ముద్రలు ఉంటాయి. ఇటువంటిది ఒక ముద్ర ఉంటుంది. ఆ ముద్రలో కూర్చుని ఆ బుద్ధికి సంబంధించినటువంటి మంత్రములు ఉంటాయి. ఓం మణిమద్వేయం, ఓం మధ్యపాణ్యం, 2 మంత్రాలు ఉంటాయి. ఆ మంత్రములు ఆ ధ్యానం చేస్తున్నప్పుడు బుద్ధుడు ఏ స్టేట్ ఏందో చూసాడో ఆ లోకాలు కనిపిస్తాయి. అది రహస్యంగా ఉపదేశం చేస్తారు. ఆ ముద్రను, ఆ మంత్రాన్ని ఇస్తారు. బౌద్ధ భిక్షుకులకు సంబంధించినటువంటి బౌద్ధ భిక్షువు కాబట్టి మన అదృష్టంలో మాస్టర్ గారు బౌద్ధమైనటువంటి దాంట్లో పరమమైనటువంటి డిగ్రీస్ ఉన్నటువంటి వారు. రామాలకి గురువులకి గురువు మాస్టర్ కే గారు. ఆయన లెక్చర్స్ ఆయన సాంగత్యంలో బుద్ధిస్ట్ మాస్ గురించి వాటి గురించి చెప్పిన దానివల్ల చెప్పినటువంటి విషయాలు ఈ 4 చెప్తూ ఉండేటప్పుడు బుద్ధిజంలో బాగా పెద్దవాళ్ళైనటువంటి లామాస్ వాళ్ళతోని ఈ యోగీస్ వాళ్ళందరితో కూడా చాలా సన్నిహితమైన పరిచయం నా అదృష్టం వల్ల ఉన్నది. పెద్ద తేడా ఉండదు. మన విద్యకి వాళ్ళ విద్యకి పెద్ద తేడా ఉండదు. ఇవే ఉంటాయి. అంచేది ఏం చెప్పాడంటే ఏదైనా సరే సర్వం మిథ్య అన్నాడు. ఎవరికైనా ఏదైనా సత్యంగా కనిపించిందంటే ఆ సత్యంగా ఉండడం. Before or after they have passed like a flash through a material world, but we cannot organize such thing as directly as long as we have sense instruments, which bring only material existence into the field of our consciousness. Whatever plane our consciousness may be acting in, both we and the things belonging to that plane are, for the time being, our only realities. ఇందాక చెప్పినటువంటి 7 లోకాలు అలా పైకి 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 మనం ఎక్కిపోయిన సరే ఏ లోకంలోంచి ఏది చూసినా సరే ఆ లోకంలో కనిపించేది అంతవరకే సత్యం అన్నట్టు. అసలు సత్యం మాత్రం కదా అంత మాయ అన్నాడు. ఆఖరికి ఏముండదు అన్నాడు. మనం దాన్ని ఏం చేస్తాం, అంతా ఉంటుందని చెప్తాం. పూర్ణమిదం పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. బ్రహ్మం అనేటటువంటి సంపూర్ణమై ఉంటుంది. దాంట్లోంచి వస్తామో దాంట్లోకి వెళ్ళిపోతాం, దాన్ని ధ్యానం చేస్తాం. చాలా పవిత్రమైనటువంటి మంత్రం అది. పూర్ణంలోంచి వస్తాం. వి కమ్ ఫ్రమ్ సర్కిల్, వి గో ఇంటూ సర్కిల్. దీన్ని ఏమని చెప్పారు ఇంకొక అర్థం ఏంటంటే పైథాగరస్, వి కమ్ ఫ్రమ్ పర్ఫెక్షన్, వి గో ఇంటూ పర్ఫెక్షన్. In the meanwhile, we are tracing perfection. We come from seeming nothing to apparent something. Change చేసుకోవాల్సిన మంత్రం లేదు. Seeming nothing to apparent something. చూస్తే seeming nothing ఉంటుంట పైన, apparent something లోకి వస్తూ ఉంటాం. Seeming nothing అనేటటువంటి రియల్, అది apparent something అసలు మాయ. ఈ మాయలో ఇరుక్కుని చూసిన seeming nothing అక్కడేం లేదనుకుంటాం అన్నట్టు. అదే అసలు అదేమిటది పర్ఫెక్షన్. గాడ్ పర్ఫెక్షన్. పర్ఫెక్షన్ పూర్ణం. పర్ఫెక్షన్ నుంచి బయలుదేరి మనం వస్తాం, వేరేగా సెపరేట్ అవుతాం. పర్ఫెక్షన్ లోకి వెళ్ళిపోతాం. మీన్ వైల్ వీఆర్ ట్రేసింగ్ పర్ఫెక్షన్ అన్నమాట. ధ్యానం చేసుకోవాలి మాత్రం, జన్మ చెయ్యాలి. అంచేత సర్కులర్ గా ఉండేటటువంటివి హై వెరియేషన్స్ తో వాటిని చూడమంటారు. ఎనీథింగ్ విచ్ ఇస్ మోస్ట్ పర్ఫెక్ట్ సర్కులర్ గా ఉంటుంది. అంచేత గాడ్ యొక్క క్రియేషన్ లో సూర్యుడు ఇవన్నీ కూడా లడ్డూల్లో ఉంటాయి. లడ్డు పర్ఫెక్ట్ స్వీట్ అనమాట. వాటిని చూడటానికి మనం ఉపయోగపడేటటువంటి కన్ను ఏదైతే ఉందో అది కూడా గోల్గా ఉంటుంది. చూసుకున్నాను గుడ్డు పీక్ ఇలా ఉండదు, గుడ్డు పీకితే రౌండ్ గా ఎద్దలాగా ఉంటుంది. జువాలజీ క్లాస్ లో చదువుతున్నప్పుడు అందులో నుంచి పీకి చూపిస్తారు. బొమ్మలో ఉంటుంది కదా, బొమ్మల నుంచి పీకి దాన్ని ముక్కలు చేసి దాన్ని రెట్టిన చూపించారు. గుడ్డది యాక్చువల్ గా, అంటే కన్ను గుడ్డు అంటారు. చలో నిదానాస్ were not. As we raise the scale of development, we preserve that during the stages through which we have passed, we mistook shadows for realities, and the upward progress of the ego. In a series of progressive awakenings, each advance
bringing with it the idea that now at last we have reached reality, but only when we shall have reached the absolute consciousness and blend our own with it, shall we be free from the delusion produced by Maya. సాధనలో వెళ్ళిపోతున్నప్పుడు మనకు కొంచెం తీసిపోయి అనిపిస్తుంది. మొదట్లో చాలా టూ మచ్గా తెలిసిపోయి అనిపిస్తుంది. 4 పుస్తకాలు చదవగానే మనకు బాగా తెలిసాం అనిపిస్తుంది. సెక్యూరిటీ యాక్టర్ కొంచెం చదివాం, ఐసీఎస్ అని వీళ్ళు చదివాం, భగవద్గీత చదివాం, మనకు కొంచెం వచ్చేమో అని అనిపిస్తుంది. కొన్నాళ్ళు అయి తెలిసింది ఏంటి ఇది అంత మాయని తెలుసు. ఇవి కాక ప్రత్యేకమైనటువంటి జ్యోతిషపరమైనటువంటి 12 నిదానములు మళ్ళీ ఉన్నాయి. 7 రకములైనటువంటి బ్లిస్ పాత్స్, 7 నిదానములు అనేటువంటి 12 మాయలు అనేటటువంటి కూడా ఉంటాయి. The 7 ways to bliss were not. The cause of misery were not. For there was no one to produce and get ensnared by them. సృష్టికి ముందు ఉండేటటువంటి ప్రళయం అనేటటువంటి స్థితిలో ఉండేటటువంటి సృష్టి గురించి మనం ధ్యానం చేస్తున్నాం. అంటే తెలియడానికి తెలుసుకోవడానికి ఏముండదు, కానీ ధ్యానం చేసుకుంటూ ఉంటాం. ధ్యానం చేస్తూ ఉన్న కొద్ది ఇంట్లో 12 నిదానాస్ అనేటటువంటి చాలా పరమ ముఖ్యమైనటువంటిది. 7 ways to bliss మోక్షానికి అనేటటువంటి మనం ఎంత పూర్వం చెప్పుకున్నాం. 7 రకమైన ఇనిషియేషన్స్, ఒక్కదాని నుంచి మనం పైకి ఎదగటం వేటటువంటివన్నీ కూడా మనకి షట్చక్రములు దాటి సహస్రారములు చేయటం అని చెప్పుకున్నాం. ఇంకా డీటెయిల్ గా మనం లోపల మనం చెప్పుకుంటాం. ఏం చేద్దంటే టోటల్ గా సీక్రెట్ డాక్టర్ అనేటువంటి పుస్తకం మొత్తం కూడా 7 అనేటటువంటి నామాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి జ్యోతిషాస్త్రమునందు ఈ 7 గ్రహముల యొక్క ఆవిర్భావంగా చెప్తారు. మొట్టమొదటి ఏ సోలార్ సిస్టమ్ పుట్టినా సరే మొట్టమొదటి 7 గ్రహాలే వస్తాయి, తర్వాత 33 గ్రహాలు వస్తాయి. మొత్తం సోలార్ సిస్టమ్ ఫుల్ గా బ్లాజమ్ అయిన తర్వాత దాని నెంబర్ 33 మన సోలార్ సిస్టమ్కి వచ్చేటట్టు. ఇంకా 7 వచ్చినాయి, కొత్త కొనుక్కుంటూ ఉంటారు. కానీ బేసిక్ గా ఉండేటటువంటి మాత్రం మొట్టమొదటి 7 ఉంటాయి. పెద్దవాడు అయిపోయిన మగాడికి మీసాలు గడ్డాలు ఎలాగేస్తాయో అలాగే మన సూర్యుడు కూడా పెద్దవాడు అయ్యాక ఆయనకి మీసాలు గడ్డాలాగా అనేకమైనటువంటి ప్లానెట్స్ చుట్టూ వచ్చి తిరుగుతాయి. ఈ 7 దానికి రిలేటెడ్ 12 నిదానాస్ అనేటటువంటి చాలా అతి ముఖ్యమైనటువంటి బుద్ధిస్టిక్ టీచింగ్స్ లో కానీ మనకు కూడా టీచింగ్స్ లో కానీ అది ముఖ్యమైనటువంటి ఈ 12 పాశముల మీద మన బంధించి ఉంటాయన్నమాట. వాటిని జ్యోతిష్ శాస్త్రం నందు 12 రాసులు లేక 12 భావములుగా చెప్తారు. 12 భావముల్లో ఉండేటటువంటి జీవి లోయర్ ప్లేన్ లో ఇండివిజువాలిటీ లెవెల్లో ఉంటారు. పర్సనల్ లెవెలిటీలో ఎదిగినటువంటి మనిషి 12 రాసులలో ఇరుక్కొని ఉంటాడు. భావములు అంటారు. 12 భావములతో పాశములతో కట్టబడి ఉంటాం మనం. ఆ పాశముల యందు బట్టి కట్టుబడి ఉంటాం కాబట్టి మనని పశువులు అనే పేరు తెచ్చిన పశువు అనే దానికి అర్థం పాశములతో కట్టబడినటువంటి. ఎప్పుడైతే ఒక్కొక్క జన్మ యందు ఈ 12 రాసులకు సంబంధించినటువంటి 12 భావములకు సంబంధించిన ఒక్కొక్కటి రోజుకు మనం ఒక్కొక్క జన్మకి మెల్లగా విడిపడి వస్తాం. వాటిని మీకు తెలిసినటువంటివి తనుభావం, ధనభావం, భాతృభావం, మాతృభావం, పుత్రభావం, శత్రుభావం, కళత్రభావం, మృత్యుభావం, భాగ్యం, రాజ్యం, భాగ్యభావం, రాజ్యం, తర్వాత స్నేహభావం, తర్వాత మొత్తం 12ది అన్ని ఎక్కడైతే వదిలేస్తామో వ్యయభావం అన్నట్టు. ఈ 12 భావములు మనకు మనసునందు ఏదో ఒక భావనందు మైండ్ ఆ సమయం నందు ఇరుక్కుని ఉంటుంది. అయితే కొడుకు, అయితే కూతురు, లేకపోతే తండ్రి, లేకపోతే కూతురు, లేకపోతే మొగుడు, పెళ్ళం, డబ్బులు, ఈ 12 భావాలు దాటి మైండ్ యావరేజ్ మ్యాన్ కి వాడినే పశుమానవుడు అంటాడు. వాడు ఈ 12 ఇరుక్కుని ఉంటాడు. దీని నుంచి ఎదగడం మొదలుపెట్టిన తర్వాత ఇవన్నీ కూడా ఉంటూ కూడా వీటిని అంటున్నటువంటి స్థితి ఒకసారి వస్తుంది మనకి జీవితంలో. యోగ సాధన వల్ల ఈ పవిత్రమైనటువంటి పుస్తకంలో చదువుకొని వీటిలో ఉండేటటువంటి ఆచరణ చేయటం వల్ల, క్రమాచరణ వల్ల, భక్తి సాధన వల్ల, విజ్ఞానం వల్ల, జ్ఞానం వల్ల
ధ్యానం వల్ల ఇవన్నీ మనం ప్రాక్టీస్ జన్మల తరబడి చేస్తూ పోతూ ఉంటే ఈ భావం నుంచి బయటపడతాం. ఈ భావం నుంచి బయటపడుతున్న కొంత ఏమిటవుతానంటే ఆ రాశి ఎందు ఏ రాశి ఎందు పుడతామో మనం పుట్టినప్పుడు ఏ రాశి ఎందు ఏ గ్రామాలు అయితే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి డీప్ అయినటువంటి సంస్కారములు లోపల ఉంటాయి. ఒకటికి ఒక రకమైనటువంటి సంస్కారం ఉంటుంది. ఆ సంస్కారం పుట్టుకతో వస్తుంది. అంచిన పుట్టుకతో కూడిన పడిని పుట్టలు పడుకోలతో పాటు మీరు సింహాన్ని ఎంత పెంచినా ఎంత బాగా పెంచినా సరే అది కోపం అని ఉంటుంది. అది డెఫినెట్ గా పిల్లిలాగా ఉండదు, ఆవులాగా ఉండదు. ఆవుకు జంతు లక్షణం ఉంటుంది, ఎలాగైతే లక్షణం ఉంటుందో సింహమునికి ఎటువైతే లక్షణం ఉంటుందో అటువంటివి మానవులకి అనేకమైనటువంటి లక్షణములతో అంత పూర్వజన్మకు సంబంధించినటువంటి చిహ్నములతో తెచ్చుకుంటారు. వ్యాసుడిలాగా అర్జునుడు ఉండడు. అర్జునుడిలాగా కుతుమి ఉండడు. జీవ లక్షణం బట్టి మైత్రేయుల వారు క్షత్రుడిగా పుట్టాడు. ఆయన జీవలక్షణం బ్రాహ్మణ లక్షణం. అంచేత ఏం చేశాడు, క్షత్రియత్వాన్ని వదిలేసి బ్రాహ్మణత్వాన్ని తీసుకున్నాడు. ఆ కాలం నందు ఒక లక్షణం నుంచి ఇంకొక లక్షణంలో పుట్టినటువంటి వాడు కులము అనేటటువంటిది అప్పుడు ఆ రోజుల్లో లేవు కాబట్టి మార్చడం అనేటువంటి సాధ్యం ఉంది. అలాగే కుతుమి అనేటటువంటి ఆయన దేవాబ్ అనేటువంటి శంతనుడి యొక్క అన్న రాజ్యాన్ని వదిలేసి ఈ మైత్రిలో వారు ఇలాగే ఆయనలాగే ఈయన కూడా సన్యాసి అయిపోయి ఆయన దగ్గరికి వెళ్ళిపోయాడు. నాకు రాజ్యం అక్కర్లేదు అనేసి అప్పుడు శంతనుడికి రాజ్యం వచ్చింది. శంతనుడి రాజ్యం గంగాదేవి పెళ్లి చేసుకుని భీష్మ పుట్ట ఈ కథంతా కూడా అంటే గంగాదేవి ఏమవుతుంది మారాలన్నమాట కుతుమి గారికి. అంచేత జీవ లక్షణాన్ని బట్టి ఆయా వృత్తులు అంచేత ఆ లక్షణాన్ని బట్టి వీడు రాజ్యం చేయబట్టి చేత వాడికి వీలు కాదు. ఆ లక్షణం వేరు. అందుకన్నా పరమ పవిత్రమైన వర్క్ ఆయన వచ్చి టేకప్ చేశారు కాబట్టి రాజ్యం అనే వరకు తన తమ్ముడైన సంతనుడిగా చెప్పేశారు. కింద మీద ఈయన పడ్డాడు. సో ఏ జీవి అయినా సరే ఆ జీవికి సంబంధించిన కొన్ని లక్షణం ఉంటాయి. ఆ లక్షణములకు తో పాటు దీర్ఘమైనటువంటి ఈ రాసులతో కట్టబడి ఉంటుంది. త్రిగుణములలో ఇరుక్కుని ఉంటారు. 12 రాసులకు సంబంధించినటువంటి స్వామిత్వము, 7 గ్రహములకు సంబంధించినటువంటి వాటి మీద స్వామిత్వం, త్రిగుణములకు సంబంధించిన స్వామిత్వము, 3 మీద స్వామిత్వం ఉండేటటువంటి వాడిని స్వామి లేక మాస్టర్ అని పిలుస్తారు. మాస్టర్ అంటే 12 + 7 + 3 ఎంత అయిందండి? 22 మాస్టర్ యొక్క నంబర్ అంటారు. 22 తాగిన పుట్టినాడు కాదు. ఈ 12 నిదానమైనటువంటి బౌద్ధమైనటువంటి తత్వం నందు చాలా ముఖ్యమైన ఒక్కసారి చూపించుకుందాం. వీటిని ఏంటంటారంటే ది చైన్ ఆఫ్ క్యాజువాలిటీ అని పిలుస్తారు. మనకి సమస్తం అంతా కూడా బౌద్ధం ఏం చెప్తుందంటే కర్మ మాయలో కలుగుతుందని. పూర్వము చేసుకున్నట్టు కర్మ వల్ల ఈ సృష్టి వస్తుంది. ఈ సృష్టి వచ్చేటటువంటి సృష్టికి కర్మను సృష్టించుకుంటూ ఉంటాడు. మానవుడు కూడా పూర్వకర్మ వల్ల తన దేహము ఇంద్రియములు మనస్సు కట్టించుకుంటాడు. అలాగా అంచేత దేవుడు దీనికి కారణం అనేటటువంటిది బౌద్ధం ఒప్పుకోదు. ఎవడిగాడే కారణం. మహాయానమైన హీనయానమైన 2 కూడా ఒకటే చెప్తాయి. ఏం చెప్తాయంటే కాస్ ఒకటి ఉంటుంది. కాస్ ఎందువల్ల ఉంటుంది? పూర్వజన్మ చేసింది ఇక్కడ పట్టుకొస్తుంది. ఈ సృష్టి ఇంత ఉంది కాబట్టి ఇంత పూర్వం సృష్టి అలా ఉంది కాబట్టి సృష్టిలో భగవంతుడు ఎవరు ఉండనిచ్చింది. అవసరం లేదు అంటే అలా అంత ఆ రకంగా చెప్పాడు అన్నమాట. ఇప్పుడు అర్థం అవుతుంది. దీనివల్ల ఏమిటి ప్రూవ్ అవుతుందని అంటే మనకి ఇప్పుడు మనం ఉండేటటువంటి స్థితికి కారణం ఎవరు? మనమే. విధి నా ఎడల కరుణ కలిగి లేదు అంటే విధి అంటే ఏమిటి? ఎవడుంటాడు కదా వాడి పూర్వకరం అన్నమాట. విధి నా ఎడల అనుకూలమా లేదా, దైవం నా ఎడల అనుకూలం లేదని డైలాగులు వేసుకుంటూ ఉంటాం చూసారు, సినిమాల డైలాగులు అంటారు. అంటే దాని అర్థం ఏంటి? ఇంత పూర్వము అలా చేసుకున్నాం మనకు విధి అనేటువంటి తన పూర్వకర్మను విధి అనే దైవం అనే పేరుతో మానవుడు పిలుచుకుంటాడు చేతకాక. జీవికి ఈ 12 నిదానములనే ఎంచేతంటే ఇక్కడ ఇంపార్టెంట్ డిపెండింగ్ ఆర్గనైజేషన్స్ అంటారు వీటిని. అంటే ఏంటంటే ఈ మొత్తం ఆర్గానిజంకి దేని మీద అయితే డిపెండ్ అయ్యి సృష్టి వస్తూ ఉంటుందో మనం ఎందువల్ల ఉంటామో దీనికి సంబంధించిన వాటి
ఇది కానీ తెలిస్తే ఈ చైన్ ఒకటి ఉంటుంది, దీన్ని కానీ బ్రేక్ చేసేస్తే అర్హతలు అయిపోతాం, బుద్ధులు అయిపోతాం. మీరందరూ అయిపోతాం, బుద్ధులు అయిపోతాం. బుద్ధులు అయిపోతేనే పాపం సిగరెట్ అయితే వేస్తుంది మాట. అంటే బుద్ధుడు అవ్వాలంటే ఈ చైన్ అన్ని కొట్టాలి. మొట్టమొదటిగానే అవిద్య అన్నారు. అవిద్య అంటే మీకు తెలుసు బాగా, నాకు ఉన్నది అది కాబట్టి. అవిద్య అంటే ఇగ్నోరెన్స్ అని చెప్పచ్చు. దీన్ని వాళ్ళు సింబల్ కింద ఏం చేస్తారంటే వాళ్ళు బ్లైండ్ ఓల్డ్ ఉమెన్ కింద ఇస్తారు. రాసుకొని ఉంచుకోండి. దీన్ని సంస్కృతమునందు అవిద్య అని పిలుస్తారు, ఇగ్నోరెన్స్ అంటారు. ఇది పాస్ట్ కి సంబంధించినటువంటిది. అవిద్య అని అంటారు పాళీ భాషలో. పాళీ భాషలో కూడా ఎక్కడైనా మీరు చదువుకుంటారే పోతున్న బుద్ధిస్టిక్ టర్మ్స్ అవిద్య సేమ్ అలాగే ఉంటుంది. మరి అవిద్య అంటే అవిద్య లేకుండా విద్య ఉండదు, జ్ఞానం లేకుండా అజ్ఞానం లేకుండా జ్ఞానం ఉండదు. ప్యూర్ స్వచ్ఛమైనటువంటి విద్య అనేటటువంటి కావాలంటే అవిద్య ఉండాలి. కానీ కొన్నాళ్ళకి ఏమిటైపోతుంది, అది అలవాటు అయినప్పుడు అవిద్య రీల్ అయిపోతుంది, విద్య వెనక్కి వెళ్ళిపోతుంది. ఎదురుగా కనిపించేటటువంటి స్తంభం నందు చూసుకుంటే అణువులు ఉంటాయి, అణువుల్లో పరమాణువులు ఉంటాయి, ఆ లోపలికి ఏమో ఉంటాయి ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ ఉంటాయి, మొత్తం శక్తి ఉంటుంది. దీన్ని వెలుగుటి లోపలికి వెళ్ళి వెనక దైవం ఉంటుంది, అంతే కదా. ఆ దైవం ఉంటుందని మనకు తెలిసి కూడా మనం ఏం చేస్తాం, ఇది కర్ర అని అంటాం. అవిద్య లేకపోతే కర్రను ఉపయోగించుకోవడం ఉండదు. అవిద్య వల్ల మనం బతుకుతాం. ఈవిడ పరబ్రహ్మ స్వరూపము, దైవం యొక్క స్వరూపాన్ని భార్యను అనుకున్నాము. ఇంక సంవత్సరం పిల్లలు కూడా ఉండదు అన్నమాట. అది తెలిసి కూడా భారీగా ట్రీట్ చేస్తాడు. కొడుకుని భగవంతుడి యొక్క రూపం కొడుకుని తెలిసినా కూడా వాడి కొడుకుని కొడుకుగా ట్రీట్ చేస్తాడు. తండ్రిని తెలిసినా తండ్రిని ఆపాదించుకుంటాడు. దాన్ని విద్య అంటాడు. అవిద్య ఉండాలి, తప్పేం లేదు. కానీ ఏమిటంటే నువ్వు బుద్ధుడుగా అవుతున్నప్పుడు ఈ విద్య తొలగపోవడం అయిన తర్వాత సమస్తము భగవన్మయమే కనిపిస్తుంది, అంతర్యామయమే కనిపిస్తూ ఉంటుంది. రెండవది సంస్కారం. దీనికి వాళ్ళు ఇచ్చినటువంటి సింబల్ పాటర్స్ వీల్. పైదానికి బ్లైండ్ ఓల్డ్ ఉమెన్ అనేటటువంటి సింబల్ కింద ఇస్తారు. బొమ్మలు వేస్తుంటాయి అక్కడ. ఈ లామాస్ కి సంబంధించినటువంటి వీటికని మనం వెళ్తే ఇందులో బొమ్మలు వేస్తుంటాయి అన్నమాట. సంస్కారం అనేటటువంటిది ఇంతకు పూర్వం చెప్పుకున్నాం. అది పూర్వం నుంచి ఏమిటైతే మనం అంతా అసెంబ్లీ చేసి తెచ్చుకున్నాం.